Hi, hello, namaste. This is Chaitra. Welcome back to our channel, Chaitra Rai. నిన్నటి వరకు అయితే నా స్కెడ్యూల్ హెక్టిక్ గా ఉండింది, ఎందుకంటే నేను ఒక 15 days అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తున్నాను. సో ఈ బ్లాగ్ లో నేను ఎక్కడే ఏంటి అనేది మీ అందరితో నేను షేర్ చేసుకోవట్లేదు, బికాజ్ మీరు అందరూ నా బ్లాగ్ చూడాలి కాబట్టి అండ్ బ్లాగ్ చూసే మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు రివీల్ చేయట్లేదు. కాకపోతే నిన్నటి వరకు నాకు అసలు గ్యాప్ లేదు. దట్టు 1 day గ్యాప్ దొరికిన రోజు నేను బయటికి వెళ్ళాను, కొద్దిగా షాపింగ్ పని ఉండి, అలాగే నిష్కాని కొద్దిగా అవుటింగ్ తీసుకొని వెళ్ళాను. ఆ బ్లాగ్స్ కూడా ముందు వస్తాయి మీకు, లేదు అంటే దీనికన్నా ముందే వస్తాయి, మీరు చూసుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి నాకు ప్యాకింగ్ పని ఉందన్నమాట. సో అవుట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను కదా, ఎక్కడే అని మీ అందరికి ఒక చిన్న క్లూ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నేను అప్పుడప్పుడు వెళ్తూ వస్తుంటాను కాబట్టి. సో ఇప్పుడు ప్యాకింగ్ పని నాకు చాలా ఉంది, అదొక హెడేక్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఏదైనా అన్ని ప్యాకింగ్ అయి ఉంటుంది, ఓ ఇది మర్చిపోయానని అక్కడే వెళ్ళి నేను ఆలోచించాల్సి వస్తుంది. సో ఈ రోజు ఈవినింగే నాకు ఫ్లైట్ ఉంది. సో నైట్ ఫ్లైట్ 11 o'clockది. సో నిష్కది కూడా బట్టలు A to Z తీసుకోవాలి, మెయిన్ గా తన టాయ్స్ నుంచి నాకు ప్యాకింగ్ చేయాలి. సో అదొక పెద్ద పని, ఎందుకంటే చాలా సార్లు నేను చాలా మిస్ చేసింది కూడా ఉన్నాయి. సో ఈసారి నేను అందుకే అలర్ట్ గా మార్నింగే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట నా ప్యాకింగ్ ఏంటి అని. ఎందుకంటే నాకు మధ్యలో షాపింగ్ కూడా వెళ్ళాలి, కొన్ని చిన్న ఐటమ్స్ కూడా తీసుకోవాలి, అలాగే వేరే వాళ్ళ కోసం కూడా ఏదో కొనేది ఉంది. అదంతా మీకు ఫర్దర్ బ్లాగ్స్ లో మీరు చూస్తారు. సో ఇప్పుడైతే నేను ప్యాకింగ్ పనిలో మొదలు పెడతాను, ఓకేనా? మీరు కూడా నాతో పాటు ఈ బ్లాగ్ లో జాయిన్ అవ్వండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సే హాయ్, హలో, నమస్తే. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ Chaitra Rai. This is Chaitra Rai and this is Nishka Shetty. Yes, she is Nishka Shetty. సో ఫ్యూచర్ లో నిష్కా శెట్టిది కూడా యూట్యూబ్ వస్తుంది, దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని మీ తరపున నేను అడుగుతున్నాను, ఓకే? నిష్కా, సరే ఇప్పుడు మా అమ్మకి చాలా పని ఉంది ఈ రోజు, మీరు అస్సలు నన్ను సతాయించకూడదు, ఓకే? డన్ డన్, అక్కడ వాళ్ళకి చెప్పాలి డన్, ఓకే? ఇప్పుడు మా అమ్మకి మీరు హెల్ప్ చేయండి, ఓకేనా? నిష్కా, ఫస్ట్ అయితే మా అమ్మది ప్యాకింగ్, అప్పటి వరకు మీరు అస్సలు కదిలించకూడదు, ఓకే? మా అమ్మకి హెల్ప్ చేయాలి. ఏంటి నేను మాట్లాడి నాకే రిపీట్ చేస్తారు మీరు? సో మీ ప్యాకింగ్ ని మీరు చేసుకోండి, ఓకే? సో ఇది మీ అరే నాయన, ఏం చేస్తున్నారు మీరు? అలా చేస్తే ఈ రోజుకి మన ప్యాకింగ్ అవ్వదు నిష్కా. నా దారి రహదారి. నో బేబీ, అలా కాదు. పట్టుకోండి, నేను ఒకటొకటి చూపిస్తాను. మీది ఇది కాదు, ఇది నాది, మమ్మది. సో నేనేంటి అంటే సూట్ కేస్ వెయిటే నాకు ఎక్కువ అవుతుంది ప్రతిసారి, అందుకోసమని ఒక లైట్ కలర్ సూట్ కేస్ అని అమెరికన్ టూరిస్టర్ది తీసుకున్నాను. కాకపోతే దీని వెయిట్ కూడా నాకు ఇంతకు ముందు ఉన్న సూట్ కేస్ది వెయిట్ ఆల్మోస్ట్ 5 kgs 6 kgs సూట్ కేస్దే అయ్యేది. సో దాని తర్వాత బట్టలు అంటే ఇన్ని కేజీస్ అని ఉంటది కదా, సో ఎక్కువ అవుతుందని ఈ సూట్ కేస్ తీసుకొని వచ్చాను. కాకపోతే ఒక 2 సార్లు ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళి వచ్చేసరికి ఈ అవస్థ అయింది. అందుకే మీ అందరికీ సజెస్ట్ చేస్తాను, దయచేసి లైట్ కలర్ సూట్ కేస్ వాడకండి, ఎందుకంటే ఇది ఎంత క్లీన్ చేసినా క్లీన్ కూడా అవ్వట్లేదు. సో ఇది అన్నమాట. సో నిష్కకి ఏంటంటే తన టాయ్స్ అన్న పెట్టడానికని ఈ సూట్ కేస్ని నేను తీసుకెళ్తున్నాను. ప్రస్తుతానికి సూట్ కేస్ కూడా నాకు షాపింగ్ చేయాలి. సో నేను అక్కడికి వెళ్ళాక షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నా దగ్గర అందుబాటులో ఉన్న దాంట్లో నేను ప్యాకింగ్ చేసుకుంటున్నాను. నిష్కా, ఈరోజు చాలా పని ఉంది నాకు, పార్లర్కి కూడా వెళ్ళాలి. ఇదంతా నాకు పెద్ద తలకాయ నొప్పులాగా ఉంది. నిష్కా కూడా నాకు కోఆపరేట్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. మెయిన్గా ఏంటంటే నేను మెయిన్గా బట్టలతో పాటు A to Z అంటే ఆయిల్ నుంచి షాంపూ నుంచి క్యారీ చేయాలి. షాంపూ అన్నప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడే వస్తాను. సో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు సో ఈ షాంపూకి ఇక్కడికి వచ్చి నాకు ఇది 900 అండ్ ఇంకొక షాంపూ వచ్చేసి, సో ఇంకొకటి మెయిన్ అంటే లాస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు షాంపూ కండిషనర్ అంతా మర్చిపోయాను. దాని ఎఫెక్ట్ ఎలా ఉండిందంటే ఇక్కడ మనకి 1500 వరకు అయ్యేది, నేను అక్కడ 4800 ఇచ్చి పే చేసి తీసుకోవాల్సి వచ్చింది. సేమ్ అంతే క్వాంటిటీ, అదే కంపెనీ, బట్ రేట్ మాత్రం ప్రైస్ మాత్రం విపరీతంగా ఉండింది. అంటే మీరు అనుకోండి 1500కి అయ్యేది ఆల్మోస్ట్ 4800 అంటే ఎంత ఎక్కువ అయింది. అందుకే ప్రతిదీ ఏమేమి కావాలో మెయిన్ థింగ్స్ అవన్నీ క్యారీ చేస్తున్నాను. దట్టు వెళ్తుంది ఒక 15 daysకి కదా, సో అన్ని చూసుకొని ప్యాకింగ్ చేసుకోవాలి. అమ్మ ఈ ప్యాకింగ్ అంటే నిజంగా చెప్తున్నాను నాకు చాలా
నేను హేట్ చేసే పని అంటే ఈ ప్యాకింగే. దట్టు ఈ నిష్క ఇలా చేసేస్తుంది చూడండి, అసలు ఒక్క బట్టల్ని కూడా నీట్ గా ప్యాక్ చేయనివ్వట్లేదు. ఇంకే కొద్దిసేపు అయితే ఏం చేస్తుంది అంటే వీళ్ళు దాని లోపల కూర్చుంటది, అస్సలు లేగదు. సో మీకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అవుతుందా పిల్లలు ఉన్న ఇంట్లో? అసలు నాకు కొన్నిసార్లు షూటింగ్ ఉంటుంది, వెళ్ళాలి అర్జెంట్ గా అన్నప్పుడు వెక్కేసి కూర్చుంటది దాని లోపల, బయటికే రాదు. ఎన్ని చెప్పినా ఇంకా తీసుకొని వస్తే ఏడుస్తుంది, అందుకే వదిలేస్తాం అన్నమాట. సో నాకు ఫుల్ గా హెడేక్ వస్తుంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఫ్రెష్ అవ్వాలంటే నాకు ఒక అర్జెంట్ గా కాఫీ కావాలి. పుష్ప ప్లీజ్ కాఫీ వా. ఏంటక్క కాఫీయా? కాఫీ ఎలా ఉండాలంటే కొద్దిగా స్ట్రాంగ్ గా చెయ్యి. సరే చాలా తలనొప్పి నాకు. అక్క మీకు కాఫీ పెట్టడం నా వల్ల కాదక్క, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కావాలంటారు. అరే పుష్ప, నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నువ్వు చేస్తావు కాఫీని, అందుకే బాగాలేదు అది ఇది అని అంటుంటాను, నువ్వేమో నా మీదే చెప్తావు. నేను పెట్టింది ఒక్కసారి కూడా మీకు నచ్చదు, ప్లీజ్ అక్క నన్ను వదిలేయండి ప్లీజ్. అరే ఉండు ఉండు ఉండు, బెంగళూరు అమ్మాయినా నేను, చిక్మంగళూరు కాఫీకి అలవాటు పడిన అమ్మాయి, మరి నాకే కాఫీ గురించి నువ్వు అటు ఇటు చేసేస్తే నేను ఎలా ఒప్పుకుంటాను? సర్లే ఇక మీదట నాకు నీ కాఫీ అవసరం లేదు, కానీ నా కాఫీని నేనే పెట్టుకుంటా. ఎలా అని చూస్తావా? పద. ఇక మీదట నేను కాఫీ కోసం ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వక్కర్లేదు. ఎందుకు చెప్పండి? నాకు ఆల్ టైమ్ నాకు నచ్చిన కాఫీని అందించే అగరో ఇంపీరియల్ ఎస్ప్రెసో కాఫీ మేకర్ నా దగ్గర ఉంది కాబట్టి. ఈ కాఫీ మెషిన్ ఒక ఎలిగెంట్ డిజైన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో రావడం వల్ల క్లీన్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆప్టిమల్ కాఫీ ఎక్స్ట్రాక్షన్ కోసం అనలాగ్ డయల్ థర్మోమీటర్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇక ఈ 360 degrees రొటేటింగ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రాదింగ్ వ్యాండ్ అయితే యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వాటర్ వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి మాక్సిమం ఎంత వరకు వాటర్ వేసుకోవచ్చు అని ఒక మార్క్ కూడా ఇచ్చారు, అక్కడ వరకు మనం వాటర్ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మన ఇంట్లో వాళ్ళ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంత వాటర్ వేసుకున్నాను. మీరు రైట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ కాఫీ లైక్ జస్ట్ 7 grams ఆఫ్ కాఫీ పౌడర్ని యూజ్ చేసి 1 ounce ఆఫ్ ఎస్ప్రెసో, అది కూడా ఫుల్లీ ఫ్లేవర్డ్ అండ్ బెటర్ టేస్ట్తో ఉన్న ఒక కన్సిస్టెంట్ అండ్ బ్యాలెన్స్డ్ ఎస్ప్రెసోని చేసుకోవచ్చు. ఆప్టిమల్ కాఫీ ఎక్స్ట్రాక్షన్ కోసం అనలాగ్ డయల్ థర్మోమీటర్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇక ఈ 360 degrees రొటేటింగ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రాదింగ్ వ్యాండ్ అయితే యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. 1100 watts ఉంది. 15 bars హై ప్రెషర్తో ఫాస్ట్ అండ్ స్టేబుల్ ఎక్స్ట్రాక్షన్ని ప్రొవైడ్ చేసి ఎస్ప్రెసోని మరింత ఫ్రేగ్రెంట్గా, రిచ్ అండ్ క్రీమ్గా తయారు చేస్తుంది. ఇక మీదట మీరు మీ కాఫీని చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు నచ్చినట్టుగా అగరో ఇంపీరియల్ ఎస్ప్రెసో కాఫీ మేకర్తో. లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు నిష్క లేచే లోపల మనం ఫటాఫట్ 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 చేసేద్దాం. ఏంటంటే నా పిల్ల వస్తే అస్సలు ప్యాకింగ్ కూడా చేయదు, నాకు ఏ పని కూడా అవ్వదు. సో తను పడుకుంది, ఇప్పుడే అమ్మ పడుకోబెట్టారు. తను లేచే లోపల నేను
ఫటాఫట్ అని. ఎక్కువ కూడా నేను లగేజ్ ఈసారి క్యారీ చేయట్లేదు, ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్ నాది అక్కడే ఉన్నాయి. కాకపోతే నిష్కకి తీసుకు వెళ్ళాలి, ఎందుకంటే తన సైజ్ కూడా పెరుగుతుంది కదా, వాళ్ళు గ్రోత్ అవుతుంటారు కాబట్టి. అండ్ దానికోసం నేను ఎక్కువ కూడా షాపింగ్లు చెయ్యను, ఎందుకంటే మంత్లీ వాళ్ళు కొద్దిగా పెరిగే కొద్దీ డ్రెస్సెస్ అంతా పొట్టిగా అవుద్ది. సో వార్డ్రోబ్ ఫుల్ అయిపోతుంది, ఇంకా ప్లేసెస్ ఉండదు కొత్త డ్రెస్కి. అందుకే ఉన్న డ్రెస్ని చాలా వరకు రిపీట్ చేస్తాను. ఇంకా లేదు ఆ సైజ్ ఇంకా అయిపోతుందంటే ఇంకా కొత్త డ్రెస్సెస్ అండ్ వెదర్కి తగ్గట్టుగా కూడా డ్రెస్సెస్ తీసుకుంటాను. నేనేంటంటే చాలామందిని అడుగుతారు నిష్కకి ఎక్కడ డ్రెస్ తీసుకుంటారు అని. చాలా వరకు నేను మస్కత్కి వెళ్ళినప్పుడు అక్కడ బేబీ షాప్లో పిల్లల డ్రెస్ అయితే మెటీరియల్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళ స్కిన్కి తగ్గట్టుగానే వాళ్ళు డిజైన్ చేసి ఆ మెటీరియల్తో రెడీ చేసి ఉంటారు బట్టల్ని. అండ్ నాకు మంచిగా నచ్చుతాయి. సో వెళ్ళినప్పుడు కొన్ని డ్రెస్సెస్ షాపింగ్ చేసుకొని వచ్చేస్తాను. అండ్ ఇక్కడ కూడా నేను కొన్ని బ్రాండెడే వెళ్తాను దానికి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అంతా సాఫ్ట్ బేబీ స్కిన్ కదా, ఇప్పుడే బాగుంటుంది, ఇప్పటి నుంచే మెయింటైన్ చేయాలని మంచి బ్రాండెడ్ కొద్దిగా కొంటాను. సో అది అన్నమాట. సో నిష్క ఇప్పుడు ఇందులో ఈ సూట్ కేసులో నేను యాక్చువల్లీ తన టాయ్సే అదే ప్లాన్ చేసుకున్నాను. మేడం అసలు చదవరు ఏం లేదు, కాకపోతే తన బుక్స్ ఉండాలన్నమాట. ఒక సైడ్ బుక్స్ ఉంటే ఊరికే బిల్డప్ ఇస్తూ ఉంటుంది. సో అది కాదు, నాకు ఇప్పుడు ఇంకొక టెన్షన్ ఏంటంటే, ఇది నాకు ఇష్టం తన ఈ డ్రెస్, అసలు ఎంత బాగుంటుందో మెటీరియల్ అంతా, కాకపోతే పొట్టిగా అయిపోతుంది. ఇది కూడా తనకి బాగుంటుంది. ఈ డ్రెస్ కూడా బాగుంటుంది. ఇది చూడండి ఇంత ఉంది. ఇప్పుడు నిష్కకి ఇక్కడ వరకు వస్తుంది, అదేంటి నీస్ వరకు వస్తుంది. పిల్లల డ్రెస్ చూడడానికే బాగుంటుంది కదా, క్యూట్గా ఉంటాయి. చాలా మందిలో బాయ్స్ అంటే బేబీ బాయ్ అయి ఉంటుంది కదా, వాళ్ళు అంటారు నాకు బేబీ గర్ల్స్ వాళ్ళ డ్రెస్ కోల్ కోసమైనా నాకు బేబీ గర్ల్ అయి ఉండాల్సింది, నాకు బేబీ బాయ్ అయ్యాడు అని. అండ్ వాళ్ళని రెడీ చేయడం అవంతా చాలా క్యూట్గా ఉంటుంది, బాగుంటారు అని. ఇంతకీ మీరందరూ గెస్ట్ చేస్తున్నారా నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ ప్లేస్కి వెళ్తున్నాను అనేది. అండ్ దట్టు ఇప్పుడు ఈసారి వెళ్తున్న ఆ ప్లేస్ ఏదైతే వెళ్తున్నానో అక్కడ చలి బాగా ఉంది, అండ్ అలాగే వర్షం కూడా వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన బట్టలే నేను తీసుకోవాలి. సో చలి ఎక్కువ అక్కడ, సో అది ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొద్దిగా దానికి తగ్గట్టుగా, అలాగే కొద్దిగా రీల్స్ చేయాలి, వీడియోస్ చేయాలి, వ్లాగ్స్ చేయాలి మీకోసం, అంటే దానికి కూడా సపరేట్ బట్టలు కావాలి. సో అందుకే కొద్దిగా షాపింగ్ కూడా వెళ్తాను ఇప్పుడు. ఇది కొద్దిగా ఏదైతే మెయిన్ పార్ట్ వరకు నేను షాపింగ్ చేసి ప్యాకింగ్ చేసి దాని తర్వాత షాపింగ్కి వెళ్ళి తర్వాత ఈ బ్లాగ్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. కార్ వాడుతున్నారు ఏంటి, అలాగే చాలా మంది హోమ్ స్టూడియో ఇలాంటిదని అడుగుతుంది. కార్ ఇంటీరియర్లో ఏమేమి పెట్టుకున్నాను అనేది చూపిద్దామని అనుకుని కార్ చూస్ చేద్దామని బ్లాగ్ని స్టార్ట్ చేశాను. పెద్ద కార్ కావాలి మాకు అని 7 సీటర్స్ కార్ తీసుకున్నాను.